ఇవాళ అక్కడ అన్ని శాంతి భద్రతలన్నీ కూడా కాపాడబడుతున్నాయి. కంప్లీట్ ఎన్నికల కమిషన్ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సభలో జరిగిన అరాచకాలు కానీ అక్కడ వచ్చిన కార్యకర్తలు ఊగటం తోగటం కానీ పడిపోయిన వాళ్ళని తాగుతా ఊగుతా పడిపోయిన కార్యకర్తల్ని అక్కడ హాస్పిటల్కి కూడా పోలీస్ సిబ్బంది తీసుకెళ్లారు. ఇంత దుర్మార్గంగా ఒక ప్రశాంతమైన నియోజకవర్గంలో కక్షతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించాలి. మరి సి విజిల్ అంటున్నారు, రకరకాల మరి కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ సంబంధిత అధికారులు అక్కడ జరిగిన దుర్మార్గాల మీద, అక్కడ జరిగిన దారుణం మీద, అక్కడ జరిగిన దాడి మీద, ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిది, ప్రజల మీద జరిగిన దాడిది, ప్రశాంతమైన మైలవరం ప్రజల మీద జరిగిన దాడిది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి వివరణివ్వాలి. ఇటువంటి అరాచక శక్తులకి ఓటేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయా? ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభలోనే ఈ విధంగా ఇటువంటి సంఘటనల్ని ప్రేరేపించా అంటే రాబోయే రోజుల్లో అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడో మరి ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ అధికారులు కూడా చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మొన్న పసుపు కుంకుమ మీద ఒకరోజు లోటస్ పాండ్లో కూర్చొని అటు కేసీఆర్ గారితో మంతనాలు, మోడీ గారి కార్యాలయం పిఎంఓ కార్యాలయంతో మంతనాలు, ఏ విధంగా అయినా సరే పసుపు కుంకుమ డబ్బులు ఆపాలని. అదేవిధంగా నిన్న మైలవరం వచ్చి అక్కడ ఏదో విధంగా శాంతి భద్రతలకి విఘాతం కలిగించి దేవినేని ఉమా మీదో తెలుగుదేశం ప్రభుత్వం మీదో దాడి చేయాలనే కుట్రతో ఉద్దేశంతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగింది. ఎక్కడా కూడా తన అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పలా. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, తెలుగుదేశం పథకాల్ని, ప్రభుత్వ పథకాల్ని విమర్శించడానికి తప్ప వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారినో నన్నో తిట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు మైలవరం పర్యటన పెట్టుకున్నాడు తప్ప ఏ మాత్రం కూడా ప్రజలకి తానేం చేస్తాడు, తన పార్టీ ఏం చేస్తుందో చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. దీని మీద పూర్తిగా మరి చర్యలు తీసుకోవాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రిటర్నింగ్ ఆఫీసర్, పోలీస్ అధికారులు వాళ్ళకి నిర్దేశించిన మార్గంలో కాకుండా మైలవరం బైపాస్లో ప్రజల మధ్యలోంచి ఎందుకు తను వేదిక మీదకి రావాల్సి వచ్చింది? వచ్చిన తర్వాత మీడియా మీద దాడి ఉద్దేశపూర్వకంగా చేశాడు. పోలీసులు అదేవిధంగా అధికారుల్ని భయపెట్టాలనే ప్రయత్నంతో ఏంటి వారం రోజుల్లో ముఖ్యమంత్రి అయిపోతాడంట, 10 రోజుల్లో ముఖ్యమంత్రి అయిపోతాడంట. ఒక మానసిక వ్యాధితో, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పదవి పిచ్చబట్టి తాను ఇష్టారాజ్యంగా నోటికి ఏదొస్తే ఒక ముఖ్యమంత్రి పదవి భ్రమలో పడి జగన్మోహన్ రెడ్డి గారి వాడిన భాష కానీ, నిన్న మాట్లాడిన మాటలు కానీ, తిట్టిన తిట్లు కానీ సభ్య సమాజం గర్హిస్తూ ఉంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. దీనికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి వివరణ ఇవ్వాలి. ఎందుకు కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రేరేపించారు? అదేవిధంగా అక్కడికి వచ్చిన కార్యకర్తల్ని, నాయకుల్ని తీవ్రమైన మత్తులో పెట్టి రెచ్చగొట్టి సభావేదిక జగన్మోహన్ రెడ్డి దిగ్గానే సిఎస్ఎఫ్ సిబ్బంది మీద చెప్పులు రాళ్లు వేశారంటే మీరు ఎటువంటి కుట్రలో కుతంత్రాలతో బహిరంగ సభలకు వెళ్తున్నారనేది అర్థమైంది. దీన్ని బట్టి రాబోయే మరి వాళ్ళ 4వ తారీఖు వచ్చింది, రాబోయే 5 రోజుల్లో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుట్రలకు పాల్పడతారో, ఎన్ని కుతంత్రాలకు పాల్పడతారో దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, నిఘా నేత్రం పెట్టాలి. షాడో టీమ్స్ కూడా అర్థంగా నిన్న వైలేషన్స్ అన్నీ మైలవరంలో కనపడ్డాయి. ఎన్నికల వైలేషన్స్ అన్నీ మైలవరం బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చేశారు. బయట వ్యక్తులు కూడా కాదు, తనే
స్వయంగా ప్రేరేపించి ప్రోత్సహించి ఎన్నికల అధికారులు ఇచ్చిన రూట్ మార్గాన్ని కూడా మార్చి కార్యకర్తల్ని నాయకుల్ని రెచ్చగొట్టి నిన్న జరిగిన సంఘటనకి జగన్మోహన్ రెడ్డి వారి కార్యకర్తల నాయకులు బాధ్యత వహించాలి. దీని మీద వెంటనే స్పందించాలి. రాబోయే 5 రోజులు కూడా ఇంకా ఇటువంటి దుర్మార్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడతారు. చాలా స్పష్టంగా ఇవాళ ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.